ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. ఎన్నికల కోసం 3 దశల్లో ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో 3 అంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇంతకు జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న ప్రణాళిక ఏంటి? విభేదాలు కొనసాగుతున్న వేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఒక్క తాటిపైకి జనసేన అధినేత తీసుకురాగలరా? ఏపీలో శాసనసభ ఎన్నికల వేడి మొదలైంది. ఒకవైపు సిద్ధం పేరుతో వైసీపీ అధినేత సీఎం జగన్ దూకుడు పెంచారు. రా కదలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఉభయ గోదావరి జిల్లాల టూర్తో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సమావేశమై ఎన్నికల్లో సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చిస్తారు. పొత్తులో భాగంగా 2 పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలా పవన్ కళ్యాణ్ నేరుగా దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే పొత్తులు, సీట్ల సర్దుబాటుపై 2 పార్టీల మధ్య వరుసగా విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు 3 దశలుగా నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రెండో దశలో క్రియాశీలక కార్యకర్తలు, మహిళలతో సమావేశాలలో పాల్గొంటారు. ఇక 3వ దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. అయితే ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి 3 సార్లు ఆయా ప్రాంతాలను చుట్టేసే లక్ష్యంగా జనసేనాని పర్యటనల షెడ్యూల్ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లే అంశాన్ని చర్చించనున్నారు. పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహంపైన జనసేన నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇదే విషయంపై మానసికంగా సొంత పార్టీ నేతలను సిద్ధం చేయనున్నారు. మరోవైపు 3వ దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నేరుగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. టీడీపీ చేపట్టిన రా కదలిరా సభల తరహాలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పార్టీ తరపున బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేస్తారు. జనసేన నిర్వహించే ప్రతి సభకు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలను ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద 3 దశల్లో ప్రత్యేక కార్యాచరణను పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నారు.